ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం చెప్పు, మనం వచ్చింది బర్త్డే పార్టీ కాదు కదా? అవును, వీకెండ్ పార్టీకి. అయితే ఏంటి? మనం చెప్పిన మాటలు నమ్మి మన మీద నమ్మకంతో అమ్మ మనల్ని పంపించేసింది. ఇలా అబద్ధం ఆడి తనని మోసం చేయడం తప్పక్క. మ్మ్, నువ్వు చెప్పే డైలాగులు బుక్స్ లో రాసుకోవటానికి బాగుంటాయి, ఎదుటి వాళ్ళకి చెప్పటానికి బాగుంటాయి, మన ఆచారాలకి అస్సలు సరిపోవు. మన వాళ్ళని హ్యాపీగా ఉంచటానికి 1-2 అబద్ధాలాడినా తప్పు లేదన్నది నీ పాలసీ. నా ఆనందం కోసం 4-5 అబద్ధాలాడినా తప్పు లేదు అన్నది నా పాలసీ. రా పద. ఈ రా. హే Come on, yaar. Let's enjoy. పదండి. అక్క అక్క, ఈ అట్మాస్ఫియర్ నాకు నచ్చదు. ఇది కరెక్ట్ కాదు. వెళ్ళిపోదాం పదక్క. ఏ, మన బతుకులకి ఇలాంటి చోటుకి వచ్చి ఎంజాయ్ చేసి ఛాన్సే ఉండదు. అలాంటిది నా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినప్పుడు వచ్చి ఎంజాయ్ చేయకపోతే అసలు జనరేషన్లో పుట్టే వేస్టే. అది కాదక్క. నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ వచ్చి ఇలాగే చిల్ అవుతూ ఉంటారు. నాకు ఇలాంటి లైఫ్ అంటే ఇష్టం. ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఎలా ఉండాలి అని ఊహించుకుంటాను. దానికి ఈ లైఫ్ నాకు చాలా దగ్గరగా ఉంటుంది. నా మూడ్ డిస్టర్బ్ చేయకు. సరే, ఇక్కడ ఈ అంబియన్స్ నీకు నచ్చకపోతే ఇదిగో ఈ చైర్లో కూర్చో. నేను వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాను. Ananya, come. కూర్చో. వస్తున్నా. ఓరి దేవుడా, అదేమైనా పానకం అనుకుంటున్నావా? టపా టపా గ్లాసుల మీద గ్లాసులు లేపేస్తున్నావు. హే, లెట్స్ గో డాన్స్. Hey, come on. Hey. వామ్మో, ఇవాళ ఇంట్లో నాకు ఖచ్చితంగా కోటింగే. రామచంద్ర, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇలాంటి చోట కూర్చోవాల్సి వచ్చింది. లెట్స్ గో. హే, పబ్ కి తీసుకొచ్చావంటే నాకు అర్థమైపోయింది నువ్వెందుకు తీసుకొచ్చావో. మన విషయం మీ ఇంట్లో మీ మామ్ కి చెప్పేశావు కదూ. తను ఓకే చెప్పేశారు కదా. అది ఇంకేం చెప్పక్కర్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. లెట్స్ గో. కమ్ ఆన్. సమీరా, ఆగు. నేను చెప్పేది విను. సమీరా, సమీరా ప్లీజ్ ప్రశాంతంగా కూర్చుని నేను చెప్పేది విను. కూర్చో, కూర్చో. ముందు నేను చెప్పేది విను. ఆ తర్వాత ఏం చేద్దామో నువ్వు చెప్దు గాని. ఏమైంది? నేను చెప్పబోయేది పూర్తిగా కూల్గా విను. పానిక్ అవ్వద్దు. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టొద్దు. నువ్వు నన్ను టెన్షన్ పెడుతున్నావు. ఎనీథింగ్ రాంగ్?
మన విషయం మీ ఇంట్లో చెప్తే మీ అమ్మగారు నో చెప్పారా? ఒప్పుకోలేదా? నువ్వు కన్విన్స్ చేయలేదా? ఏంటి? ఏం మాట్లాడవేంటి? అసలు ఈ విషయం మా అమ్మతో చెప్పనే లేదు. వాయ్? నేను నిన్నే చెప్పమని చెప్పాను కదా. చెప్పావు, కానీ ఇదిగో అందుకే ముందు నేను టెన్షన్ పడొద్దని చెప్తున్నాను. ఏంటి టెన్షన్ పడేది? హ, సరే ఓకే, విషయం చెప్పు. మన విషయం నేను చెప్దాం అనుకునే లోపే మా అమ్మ వాళ్ళు నాకింకో విషయం చెప్పారు. మనం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని బల్లగుద్ది మరీ చెప్పాడు. మీ పెద్దమ్మల మిస్లీడ్ చేస్తే నువ్వేం చేస్తున్నావు? మాట్లాడాలి కదా. మాట్లాడాలి, కానీ మా పెద్దమ్మ చెప్పిన మాటలు నిజమే అని నమ్మి మా అమ్మ నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునేసరికి ఆ కన్నీటిలో మన ప్రేమ కొట్టకపోయిందా? అది కాదు, చెప్పేది విను. ఇంకా ఏంటి చెప్పేది? అయిపోయింది కదా. సారీ సారీ సారీ, ఆల్ రైట్. సమీరా, అందరూ చూస్తున్నారు. వాళ్ళ కోసం రాలేదు, ఎవరేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాలేదు. యుఎస్ నుంచి నీ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకొని త్వరగా యుఎస్ వెళ్ళిపోవాలని వచ్చాను. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమించానని ప్రేమ విషయం మీ మమ్మీతో చెప్పమంటే మీ మమ్మీ పెళ్లి సంబంధాలు చూస్తుందని వచ్చి నాకు చెప్తున్నావా? సమీరా, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తోనంటోందని నీతో చెప్పింది ఆవిడ చూసిన సంబంధం నేను చేసుకుంటానని కాదు. ఆ మాట నాకు కాదు, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి కదా. అలా చేయకుండా ఇక్కడికొచ్చి ఛీ! అయినా నీకు నాకన్నా మీ అమ్మగారే ఎక్కువ. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటే నీకేమీ కనబడలేదు. ఆవిడ కోసం నన్ను వదిలేస్తావు. ప్రపంచాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేస్తావు. నీకు నా మీద ప్రేమ లేదు. ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు చచ్చిపోయింది. నీకు మీ అమ్మ కావాలి, నాకు నువ్వు కావాలి. నా ప్రేమ నీకు అక్కర్లేదు. గో టు హెల్. సమీరా ప్లీజ్. జస్ట్ లీవ్ మీ అలోన్. సమీరా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.